థ్యాంక్స్. ఆంటీ, కాయ కొట్టడం అంటే ఏంటి? అది అది నేను వెళ్ళి కొడుకు తెస్తాను. ఏమండి, నేను అడిగిందేంటి, ఇవి చెప్పిందేంటి? మాట్లాపి పుస్తకం చూసి చదవండి. తాత, నాకు డౌట్. అడుగమ్మా. నేను అడిగాక సమాధానం చెప్పకుండా పారిపోకూడదు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? ఆయన జనరల్ నాలెడ్జ్ గురించి నీకు తెలీదు. ఆయన ఆ కాలం బిఎస్సి. అడగాలనుకున్నది ధైర్యంగా అడుగు. సరే, కాయ కొట్టడం అంటే ఏంటి? అయ్యో, ఈ పిల్లకి ఇంగితమే లేనట్టుంది. అదేమో అది ఎద్దులకి ఫ్యామిలీ ప్లానింగ్. రే, ఆ పళ్ళని జాగ్రత్తగా డిక్కీలో పెట్టు. రావట్లేదా? మీరందరూ స్టీరింగ్ ఇక్కడ ఉంది. నువ్వు పట్టుకొస్తారా? ఎందుకు? ఏమిటి ఎందుకు అన్ని నీకు వెంటనే చెప్పేయాలా? నీకు నేను తండ్రినా, నువ్వు నాకు తండ్రివా? రేపు కార్ లేకుండా ఎలాగా అని. ఎలాగోలాగో వస్తాంలేరా. అది కాదమ్మా, వాళ్ళు రేపు వస్తా ఉంటున్నారు కదా, వదిలేనా? రేయ్, నువ్వు నాకు తండ్రివా, నేను నీకు తండ్రినా? ఊరి నాయను, మీ గొడవలు నాకొద్దు. గోపి, నువ్వు వెళ్ళు, ఎక్కువ. ఇలా రారా. చెప్పండి బామ్మ. ఇది తీసుకెళ్ళి కార్లో భద్రంగా పెట్టు. ఏదైనా అవసరం వచ్చి తాగుడు పెట్టాలన్నా ఎవరు రేయ్, తీసుకోరు. త్వరగా రారా. దీన్ని తీసుకెళ్లి ఒరే, భద్రంగా ఒరే. పెట్టాలట. ఏంటన్నా? దీన్ని నువ్వు కార్లో పోనీ. భద్రంగా పెట్టాలి రోయ్. ఒరేయ్, రానికి ఇవ్వరా. త్వరగా ఎక్కమనరా. రేయ్, నువ్వు ఇంకా పోలేదా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఆ, మ్మ్. హలో, ఎవరు? ఏమైంది? ఇదిగో వెంటనే బయలుదేరుతున్నాను. తాతయ్య, పెద్ద యజమాని అటు చూడండి. అమ్మా, రేయ్, ఎందుకురా ఏడుస్తావు? ఒరే ప్రకాష్, అనాథలుగా చావడానికి మేమేం పాపం చేసుకున్నావురా? రేయ్, ఏమీ కాలేదని చెప్పొచ్చు కదరా. ఎక్కడ చెప్పనిచ్చారండి, అంతలో ఫోన్ కట్ చేశారు. కొబ్బరి మట్ట కరెంట్ దగ్గర మీద పడింది, ఆ తర్వాత ఇంటి మీద పడి ఇంటికి నిప్పు అంటుకుంది. చాలదన్నట్టు సిలిండర్ కూడా పేలి మొత్తం కాలిపోయింది. అవును బామ్మ, ఇల్లు కాలిపోతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? మీతో పాటు ఎందుకు రాలేదంటే మన ఊరి టెంట్ హాల్లో హరిశ్చంద్ర అద్దంకి గారు నటించిన సినిమా వేశారు. చెప్తే మీరు వదలరు కదా, అందుకే చెప్పకుండా వెళ్ళాం. ఆ సమయంలోనే ఇల్లు కాలిపోయింది. ఇంకా ఎందుకురా కంటతడి పెట్టుకుంటున్నావు? కళ్ళు తుడుచుకోరా, తుడుచుకో. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రండి రండి, సాయం పట్టండి. నమస్కారం సురేష్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం సార్. మీరు మా ఇంటికి వస్తానన్నారని కృష్ణమూర్తి చెప్పాడు. మీ హోదాకి గౌరవానికి మీరు మా ఇంటికి రావడమా, అందుకే నేనే వచ్చేసాను. ఎప్పుడు వీడితో పాటే ఉంటున్నావు, అయినా వీడిని అర్థం చేసుకోలేకపోతున్నావే. ఏంటి గురుగారు, ఏదైనా ముఖ్యమైన విషయం? కృష్ణమూర్తి మీతో ఏమీ చెప్పలేదా? చెప్పలేదే. కృష్ణమూర్తి నువ్వు గోవిందా. అదేంటంటే ముఖాముఖి కలుసుకున్నప్పుడు చెప్పొచ్చని వదిలేశాను. ఓ,
గురువు గారు మీతో సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నారు. అర్థం కాలేదే. ఆహా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావురా. అదేమిటంటే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమని అడుగుదామని. ఆ, అరే దీనికా ఇంత సంకోచం? ఈ నిమిషం నుండి అంజలి నా కూతురు కాదు, మీ కోడలు. ముహూర్తం ఎప్పుడు, పెళ్ళి ఎక్కడో చెప్పండి, నేను నా కూతురుతో అక్కడికి వచ్చేస్తాను. అది సరే, ఎందుకైనా మంచిది మీ అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే. గురుగారు, మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఆ నాగరాజులాగా నేను నా కూతుర్ని పెంచలేదు. నేను గీచిన గీతని నా కూతురు దాటదు. భయంతో కాదు, నా మీద ఉన్న గౌరవంతో. ఇవ్వు. నమస్తే అమ్మా. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. మీరు కూడా తీసుకోండి. అయ్యగారు ముందు తాగకూడదు. ఇదిగోండి అమ్మా. ఇకపై పెళ్లి భోజనమే. మీరు మిగతా ఏర్పాట్లు చేసుకోండి. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తే మీ ఇంట్లో పెళ్లి బాధాలు మోగుతాయి. మా అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి నిశ్చయం. అందుకే వెంకటేశ్వర స్వామికి అర్చన చేద్దామని వచ్చాను. చాలా ఎవరు దగ్గరికి రావద్దు, చెప్పేది వినండి. ఎవరైనా దగ్గరికి వచ్చారో దీని గొంతు కోసేస్తాను. దగ్గరికి రావద్దు. దమ్ముంటే కొయ్య చేద్దాం. అందరికీ నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. అమ్మగారికి ఎలా ఉంది? ఇప్పుడేం ప్రాబ్లం లేదు. అవును సార్, ఆవిడ ప్రాణాలు పోకుండా కాపాడాం. నువ్వు కాపాడావు సరే, నిన్నెవరు కాపాడేది? అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. మరి నేను బయలుదేరినా? మంచిదండి. మీరిద్దరూ ఇక్కడే ఉండి తర్వాత రండి. బాబు, మీ ఊళ్ళో ఇల్లు కాలిపోవడం, మీ అమ్మ మెడకి గాయం కావడం, మీ నాన్న మీద లారీ ఎక్కబోవడం, వీటన్నిటికీ కారణం ఏమనుకుంటున్నావు? గ్రహాలు తారుమారు కావడమే. చూడు బాబు, మీరేం చేస్తారంటే కుటుంబంతో పాటు శనీశ్వరుడి గుడికి వెళ్ళి శనీశ్వరుడి పేరున అర్చన చేయించండి. దోషాలు తొలగిపోతాయి. లేట్ చేయకండి బాబు, వెంటనే బయలుదేరండి. అక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. వస్తాను. ఏమిట్రా, ఏదైనా లారీ యాక్సిడెంట్ జరిగిందా? అవును, నీకెలా తెలుసు? సింహాద్రి, శనీశ్వరుడి గుడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకూడదు. ఘోర ప్రమాదం. గుడికి వెళ్ళిన వాళ్ళు కుటుంబంతో సహా దుర్మరణం అని పేపర్లో రావాలి. సీఎం నేను వియ్యంకులం కాబోతున్నాం. అందువల్ల మొత్తాన్ని లేపే. ఈసారి కూడా ఏదో కారణం చెప్పకో. ఏంటి సార్ ఫోన్నే చూస్తున్నారు? పరిహారం కోసం గుడికి వెళ్ళిన వాళ్ళు పరలోకం చేరుకున్నారన్న వార్త నాకు ఇంకా రాలేదు. అవును, వాళ్ళు వెళ్ళడం నువ్వు చూసావుగా? నేను చూశాను సార్, కుటుంబం మొత్తం వెళ్ళారు. పాపం. ఇదిగోండి అంకుల్, ప్రసాదం. ఏం బాబు, గుడికి వెళ్ళినట్టుగా లేదు? లేదంకుల్, మీరు చెప్పిన మ్యాటర్ తాతయ్యకి చెప్పాను. ఆయనే ప్రాబ్లం శనీశ్వరుడితో కాదు, రాహు కేతు డిస్టర్బ్ చేస్తున్నారని కాళహస్తికి తీసుకెళ్లారు. నాకు చెప్పుండొచ్చుగా, అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు. ఓ అలాగా. అంజలి ఆంటీ లేరా అంకుల్? లేరు. ఏ, వాళ్ళతో ఏమైనా మాట్లాడాలా? లేదంకుల్, మీతోనే మాట్లాడాలి. ఏంటో చెప్పు బాబు.
పర్సనల్ గా మాట్లాడాలి. వీడున్నా పర్వాలేదు బాబు, నువ్వు చెప్పు. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అంకుల్. మీరు కోపడకూడదు. కోపం తెప్పించేలా నువ్వేం చెప్తావు చెప్పు. ఈ పెళ్లి నాపేద్దాం అంకుల్. ఏంటి బాబు నువ్వు అనేది? అవును అంకుల్, ఎప్పుడైతే ఈ పెళ్లి గురించి మాట్లాడడం మొదలు పెట్టామో ఆ రోజు నుంచి మా కుటుంబంలో ఏవేవో జరుగుతున్నాయి. నాకు అంజలికి జాతకాలు కలవలేదనుకుంటా. జాతకాలు కలవకపోతే పరిహారం చేస్తే సరిపోతుంది. అందుకని అదంత కరెక్ట్ కాదు అంకుల్. నాకు మా కుటుంబమే ముఖ్యం. మా కుటుంబం కోసం దేనైనా వదులుకుంటాను. బాబు, నీ కుటుంబం నీకు ముఖ్యమైతే నా కూతురు జీవితం కూడా నాకు ముఖ్యమే. అందుకే చెప్తున్నాను అంకుల్, ఇంతవరకు ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పలేదు. ముందుగా మీకే చెప్తున్నాను. అంజలిని ప్రేమించిన నేనే ఈ పెళ్ళొద్దంటున్నానంటే నా పరిస్థితి అర్థం చేసుకోండి అంకుల్. ఏమంటున్నావు బాబు? ప్లీజ్ అంకుల్, అంజలికి ఆంటీకి మీరే ఎలాగైనా నచ్చ చెప్పాలి. శివ, కొందరిని విషమిచ్చి చంపొచ్చు, కొందరిని అమృతంతో చంపొచ్చు. ఈ సమస్య అమృతంతోనే తీరిపోయింది. నాకు విషమా అమృతమా? చెప్పు సింహాద్రి. వాళ్ళెవరూ ఇంకా రాలేదే గారు. రారు గాని నువ్వొచ్చేయి. ఇకపోతే ఈ ఆపరేషన్ వదిలేయి. వాళ్ళనేమీ చేయకు. ఏంటి సడన్ గా? సింహాద్రి, నేనేదైతే ఆశించానో అది జరిగిపోయింది. అయ్యా, మీ సమస్య తీరుండొచ్చు, కానీ నా పాత లెక్క అలాగే ఉంది. అర్ధనారి చావు కారణమైన వాణ్ణి ఏసేస్తేనే నా పగ తీరుద్ది. తొందరపడకు సింహాద్రి. సింహాద్రి కూడా చెప్పిన మాట విన్నావు.